హిందూపురం మున్సిపాలిటీ చైర్పర్సన్ రావుల లక్ష్మి గారికి, అలాగే వైస్ చైర్పర్సన్ రోషన్ భాయ్కు, అలాగే ఎంపీపీ సుభద్రమ్మ గారికి, ఎంపీపీ ఆంజనేయ గారికి, అలాగే బీఆర్డీఏ చైర్పర్సన్ రమేశ్వర్ గారికి, అలాగే ఎంపీడీఓ శ్రీమతి లక్ష్మి గారికి, అలాగే కమిషనర్ మల్లికార్జునరావు గారికి, వేదికలు అలంకరించిన మిగతా పెద్దలకు అందరికీ, అంటే అధికారులకు, అలాగే రాష్ట్ర ప్రభుత్వం మా సోర్స్ పర్సన్స్ ఏది మన కుటుంబ సభ్యులందరికీ, అలాగే వచ్చేసిన ప్రజలకు ప్రముఖులకు అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే జవాబుదారీ ప్రభుత్వం అంటే తెలుగుదేశం ప్రభుత్వం ముఖ్యమంత్రి నుంచి నాన్నగారి దగ్గర నుంచి కూడా ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చి ప్రజల ముందుకు వచ్చి ధైర్యంగా చేసిన పనులు చెప్పగలిగే ఒకే ఒక ప్రభుత్వం ఎవరంటే అది తెలుగుదేశం ప్రభుత్వం. ఈరోజు మనం తెలుగుదేశం ప్రభుత్వం ఎంత ప్రతిష్టాత్మకంగా జరుపుకుంటున్న ఈ పసుపు కుంకుమ కార్యక్రమం రెండవ కార్యక్రమం సందర్భంగా మరి ఈనాడు ఎంతో మంది అది సుమారుగా మన మున్సిపాలిటీ నుంచి 23,300 మంది, అలాగే అక్కడ రూరల్ నుంచి ఒక 10,546 మంది, అలాగే విపక్ష నుంచి 8,900 మంది, అలాగే చిలమత్తూరు నుంచి 11,550 మంది, ఇలా మొత్తం అందరూ కలిసి ఇప్పుడు ఈరోజు 50 కోట్లకు పైన లబ్ధి పొందుతున్నారు. మరి ఈనాడు రాష్ట్రం విభజన జరిగి అత్యద్భుతంగా అశాస్త్రీయంగా జరిగిన ఆయా ఒక ఆర్థిక ప్రణాళికలతో అన్ని వర్గాల వాళ్ళని మొత్తం రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలన్న దూరదృష్టితో మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అహర్నిశలు పాటుపడుతూ రేయింబావులు కష్టపడుతూ ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తూ, అంతేకాదు మళ్ళీ వచ్చే సంవత్సరంలో తెలుగుదేశం అధికారంలోకి వచ్చి తప్పకుండా ఏదైతే ఇది మనం లోటు బడ్జెట్లో ఉన్నామో దీన్ని లోటు బడ్జెట్ లేకుండా బడ్జెట్ తో ముందుకు తీసుకెళ్తుందని ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. మా నాన్నగారి నుంచి మీరు చూసుకుంటే ఆనాడు ఎత్ర ఆరేస్తూ పూజంతి రమంతే తత్ర దేవత అన్నారు. ఎక్కడ స్త్రీలు పూజింపబడతారో గౌరవింపబడతారో అక్కడ దేవతలు నిలుస్తారు. ఇది పెద్దలు చెప్పిన మాట. ఈ మాటను మనసా వాచా కర్మ ఆచరించిన అన్న నందమూరి తారక రామారావు గారు మరియు మన ప్రస్తుత ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఎన్టీఆర్ గారు ఆడపిల్లల సంక్షేమం కోసం అంటే సినిమాల నుంచి కూడా మీరు చూసుకుంటే ఆయన సినిమా ప్రస్తావన చూసుకుంటే ఆయన నిర్మించిన సొంత సినిమాల్లో అన్నిట్లోనూ ఆడవాళ్ళ గురించి ఆడవాళ్ళకి ఏదో ఒక సందేశం ఇస్తూ ఒక వరకట్నం కానివ్వండి, లేకపోతే ఒక కోడదిద్దిన కాపురం కానివ్వండి, లేకపోతే ఒక ఉమ్మడి కుటుంబం కానివ్వండి, అటువంటి ఎన్నో ఈ యొక్క స్త్రీ అంశాలను కథాంశంగా ఎన్నుకొని ఆయన చిత్రాలు నిర్మించడం జరిగింది. అలాగే ఆయన తర్వాత రాజకీయాల్లోకి వచ్చాక ఆయన ఆస్తిలో సమానకైతే మహిళలకు వారి కొరకు మహిళా మండళ్ళు, మహిళా పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేశారు. మహిళలకు ఉన్నత విద్యను అందించేందుకు పద్మావతి ఈ యొక్క విశ్వవిద్యాలయాన్ని తిరుపతిలో నెలకొల్పడం జరిగింది. అంటే ఆ తర్వాత ఆ స్థాయిలో మహిళా అభ్యున్నతి కోసం పాటుపడుతున్న ముఖ్యమంత్రి మన నారా చంద్రబాబు నాయుడు గారు. అంటే తల్లి గర్భంలో నుంచి కూడా బాల్యంలో, చదువులో, ఉపాధిలో, వివాహంలో, సొంత ఇంటి నిర్మాణంలో, విపత్కర పరిస్థితుల్లో పెంచనివ్వడంలో జీవితాంతం వరకు అన్ని దశల్లో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ఏకైక ప్రభుత్వం మన తెలుగుదేశం ప్రభుత్వం. ఒకప్పుడు కట్టెల పొయ్యితో ఆడబిడ్డలు పడే ఇబ్బందులను తొలగించేందుకు దీప పథకం ప్రవేశపెట్టి ఇంటింటికి గ్యాస్ కనెక్షన్స్ ఆనాడు ఇవ్వడం జరిగింది. అలాగే మహిళల ఆత్మగౌరవం కాపాడేందుకు ఇంటింటికి మరుగుదొడ్లను కట్టించారు. ఆడపిల్ల పెళ్లికి సహాయపడాలని, పేద కుటుంబాలతో సంతోషాన్ని నింపాలని, పేదంటి ఆడపడుచులను ఇంటింటికి ఒట్టి చేతులతో పంపకుండా పెళ్లి కానుక ఇవ్వాలని నిర్ణయించి మన ప్రభుత్వం చంద్రన్న పెళ్లి కానుకను ప్రవేశపెట్టింది. అలాగే మనం చూస్తే ఇప్పుడు బీసీలకు
35,000 రూపాయలు, అలాగే ఎస్సీలకు 40,000 రూపాయలు, ఎస్టీలకు 50,000 రూపాయలు. మొక్క ఏపుగా పెరగాలంటే నీరు పోషకాలు వంటి సరిగ్గా అందుతూ ఉండాలి. అప్పుడే అది శాఖలుగా విస్తరిస్తూ మాంసం ఎదుగుతుంది. ఈ విధంగానే గర్భిణీ స్త్రీకి తర్వాత బాలింతలు బిడ్డలు పోషకాహారం ఇచ్చినప్పుడే తల్లిదండ్రులు ఆరోగ్యంగా ఉంటారు. కనుకనే ప్రభుత్వ అంగన్వాడీ కేంద్రాల ద్వారా అన్న అమృత హస్తం, బాలామృతం, బాల సంజీవిని మొదలగు వాటి ద్వారా పోషకాహారం అందించి తల్లి బిడ్డల ఆరోగ్యానికి దోహదపడుతుంది. అంతేకాకుండా గవర్నమెంట్ హాస్పిటల్ ప్రసవానికి వెళితే ప్రసవం చేసి ప్రసవతాలకు కిట్స్తో పాటు 6,000 రూపాయలు పారితోషికం ఇచ్చి తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ ద్వారా వారిని సంక్షేమంగా ఇంటికి చేర్చడం జరుగుతుంది. ఇటీవల మన ప్రభుత్వం ఇంకా మెరుగైన వైద్య సేవలను అందించాలని ఉద్దేశంతో ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా ప్రైవేట్ కార్పొరేట్ ఆసుపత్రులు కూడా ప్రసవాలకు అవకాశం కల్పించడం జరుగుతుంది. ప్రభుత్వ పాఠశాలకు వెళ్లి ఆడపిల్లలకు ఉచిత సైకిల్ పంపిణీ చేయడం జరుగుతుంది. ఆడపిల్లల ప్రభుత్వ ఉద్యోగాలలో 33% రిజర్వేషన్ కల్పించడం జరిగింది. అలాగే గ్రామీణ ప్రాంతాలలో ఈ డ్వాక్రా పట్టణ ప్రాంతాల్లో మెఫ్మా ద్వారా మహిళలకు ఆర్థిక చేయూతనిచ్చి వారి అభ్యున్నతికి కృషి చేస్తుంది తెలుగుదేశం ప్రభుత్వం. స్త్రీకి పెళ్ళైతే భర్తల మీద ఆధారపడడం, వృద్ధురాలైతే బిడ్డల మీద ఆధారపడడం, ఇలా జీవితాంతో ఆధారపడడం తప్ప ఆత్మగౌరవంతో బతికే పరిస్థితి లేదు. వంట ఇంటికే పరిమితమైన స్త్రీకి డ్వాక్రా సంఘాల ద్వారా ఆర్థికంగా చేయూతనిచ్చి బలోపేతం చేసి ఆత్మగౌరవాన్ని పెంచిన ఖ్యాతి మన సీఎం చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది. ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ మేనిఫెస్టోలో చెప్పిన విధంగా చంద్రన్న పసుపు కుంకుమ కింద ఒక్కొక్క సభ్యురాలకి 10,000 రూపాయలను ఆడపడిచి కానుకలు ఇవ్వడం జరిగింది. అంటే మళ్ళీ 94 లక్షల మంది పొదుపు సంఘ మహిళలకు రూపాయలు 10,000 చొప్పున ఇవ్వాలని తెలుగుదేశం ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విధంగా 9,400 కోట్ల రూపాయలు ఇచ్చి డ్వాక్రా గ్రూపులకు శక్తివంత చేయడం జరుగుతుంది. అంతేకాదు వారికి త్వరలో స్మార్ట్ ఫోన్స్ ఇచ్చి టెక్నాలజీ పరంగా అనేక సదుపాయాలు పొందే అవకాశం కల్పించడం జరుగుతుంది. ఎన్టీఆర్ భరోసా పింఛన్ కింద అత్యధిక ఆడవారిని లబ్ధి పొందుతున్నారు. ఇతరులకు వృద్ధురాలు, ఒంటరి మహిళలు మొదలగు వారికి ఇచ్చే పింఛన్లు 5 సంవత్సరాల్లో 200 నుండి 2,000 రూపాయల కంటే 10 రెట్లు పెంచి వారికి ఆర్థిక భరోసా ఇవ్వడం జరిగింది. దానికి ముందు వైఎస్ఆర్ గారి ప్రభుత్వంలో బిడ్డ తల్లి గర్భంలో ఉన్నప్పటి నుండి మనిషి అంతిమ యాత్ర వరకు అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తూ ఏకైక ప్రభుత్వం భారతదేశంలో ప్రభుత్వం మాత్రమే. ప్రతి స్త్రీ పూర్తిని కోరేది ఒకటే, ఒకసారి గుండెల మీద చేయి వేసుకుని ఆలోచించాలి. ఎప్పుడైనా ఇంత అభివృద్ధి జరిగిందా చెప్పండి? ఎన్ని సంక్షేమ కార్యక్రమాలు అమలు జరిగాయా? అలాగే హిందూపురం పట్టణానికి విషయానికి వస్తే హిందూపురం పట్టణానికి శాశ్వత పరిష్కారానికి 194 కోట్లు ఇంకొక 10 రోజుల్లో నీరు వదలడం జరుగుతుంది. జరిగి ఎక్కడెక్కడ లీకేజ్ చూసి అప్పుడు దాన్ని పట్టణానికి తాగు నీరు అందించడం జరుగుతుంది. అతి త్వరలో ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. అలాగే త్వరలో ఒట్టు చెరువులో ఈ విధంగా శాశ్వత పరిష్కారానికి కృషి చేస్తున్నారని తెలియజేస్తున్నాను. హిందూపురం పట్టణంలో జరిగింది అన్ని కాలేజీలకు బైక్ వేయడం, మంజూరు చేయడం జరిగింది. 10,000 కోట్ల రూపాయలు హిందూపురం పట్టణంలో డ్రైనేజ్, ఫుట్పాత్ మొదలైన మౌలిక సదుపాయాలను కల్పించే పనులు ప్రారంభమైనాయి. 52 నెలల్లో అన్ని మట్టి రోడ్లు సీసీ రోడ్లుగా మారిపోతున్నాయని తెలియజేస్తున్నాను. 23 కోట్ల రూపాయలతో అత్యాధునిక సదుపాయాలతో మార్కెట్ నిర్మాణం జరుగుతుంది. అతి త్వరలో పూర్తయి మీకు అందుబాటులో రానుందని సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటాను. అలాగే మనం చూస్తున్నాం ఇక్కడ డీసీ కులాల్లో ఉన్న ఏదైతే 21 ఉన్నాయో వాటిలో 7 ఫెడరేషన్స్ ఉన్నాయి. మిగతా 10 కూడా 11 మిగతా 10 అంటే 28 కలిపి ఇప్పుడు కార్పొరేషన్లుగా వాటిని మార్చడం జరిగింది అని సభాముఖంగా మీ అందరూ తెలియజేసుకుంటున్నాను. అలాగే 20 కోట్ల రూపాయలతో బస్సు తారక మాత శిశువు కేంద్రంలో నిర్మించడం జరుగుతుంది. తల్లి బిడ్డలకు ఆరోగ్య భద్రతను కల్పిస్తూ ఆధునిక వైద్య సేవలను అందుబాటులో తేవడం జరిగింది. సోరపుకుంట ఈరోజే పూజ చేయడం జరిగింది. దాన్ని ఒక పార్క్ గా డెవలప్మెంట్, ఎక్కువ పార్క్ గా డెవలప్మెంట్ చేయాలని నిర్ణయించడం జరిగింది.
చిల్డ్రన్ ప్లే పార్క్, యోగా సెంటర్, వాకింగ్ ట్రాక్, బోటింగ్ మొదలగు మౌలిక సదుపాయాలను కల్పనకు 2.80 కోట్లు మంజూరు చేయడం జరిగింది. రోజంతా పనులు అలసిపోయిన పట్టణ ప్రజలకు కొద్దిసేపు ఆహ్లాదకరమైన వాతావరణం సేద తీరేందుకు అవకాశం కల్పించాలని సదాశయంతో ఈ అభివృద్ధి కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఎస్సీ సంక్షేమం కోసం తమ పిల్లల పెళ్లిళ్ళు చేయడానికి మంచి ఫంక్షన్ హాల్ కావాలని పేదలైన ఎస్సీ సోదరులు ఫంక్షన్ హాల్ కొరకు ఖర్చు చేయలేదు కనుకనే వారి కొరకు 2 కోట్ల రూపాయలతో అత్యాధునికమైన సదుపాయాలతో అంబేద్కర్ భవనం నిర్మిస్తున్నారు. ఎస్సీ సోదరులకు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కొరకు కార్పొరేషన్ లోన్స్, ఎన్ఎస్ఎఫ్డిసి లోన్స్ ఇవ్వడం జరిగింది. ఎస్సీ కాలనీలో చంద్రన్న బాలకేంద్ర సిసి రోడ్డు నిర్మాణం జరిగింది. ఎన్టీఆర్ హౌసింగ్ ఇల్లు నిర్మించడం జరిగింది. ఎస్సీ సోదరులకు 150 యూనిట్లు విద్యుత్తును ఉచితంగా ఇవ్వడం జరిగింది. అంబేద్కర్ ఓవర్సీస్ విద్యార్థి నిధి కింద విదేశీ విద్యను అభ్యసించే వారికి 15 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందించడం జరుగుతుంది. మైనారిటీల సంక్షేమం విషయానికి వస్తే మైనారిటీ సోదరుల సంక్షేమానికి తెలుగుదేశం ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. రంజాన్ పండుగకు పేద ముస్లింలు సంతోషంగా చూసుకోవాలని రంజాన్ తోఫాను ఇవ్వడం జరుగుతుంది. పేద ముస్లిం ఇంట్లో ఆడపిల్ల పెళ్లికి దురం పథకం 50,000 రూపాయలు ఇచ్చి ఆడపడుచులకు అండగా నిలవడం జరిగింది. జామియా మస్జిద్ పునర్నిర్మాణానికి 2.5 కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగింది. రహమత్పూర్, ధర్మవరం, లేపాక్షి, జనమత్తూర్లలో 1 కోటి రూపాయలతో షాదీఖానాలు నిర్మించడం జరిగింది. లింగంపల్లె మస్జిద్ నిర్మాణానికి 2 లక్షల రూపాయలు మంజూరు చేయడం జరిగింది. షాదీఖానాకి 30 లక్షల రూపాయలు మంజూరు చేయడం జరిగింది. పేద ముస్లింలకు స్వయం ఉపాధి కల్పించాలని సంకల్పంతో టైలరింగ్ ట్రైనింగ్ ఇచ్చి మెషిన్స్ ఇవ్వడం జరిగింది. అలాగే కార్పొరేషన్ లోన్స్ ఇవ్వడం జరిగింది. మారుతున్న కాలానుగుణంగా టెక్నాలజీ పరంగా అత్యాధునిక పనిముట్లు కొన్ని శక్తి వారికి లేకపోవడంతో ఆదరణ 90% సబ్సిడీ ఆధునిక పనిముట్లు ఈ బీసీ సోదరులకు ఇవ్వడం జరిగింది. అలాగే బోయ, బండెర, కురుబ, భద్రశాలి, రజక, కంసారి, ఉప్పర, యాదవ్ మొదలైన బీసీ కులాలకు ప్రత్యేక కార్పొరేషన్ ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. 11 కాకుండా ఒక 10 GH 21 కులాలకి బీసీలకు బడ్జెట్ సబ్ప్లాన్ ద్వారా అత్యధిక నిధులు కేటాయించి ఖర్చు చేసే ఏకైక గ్రామీణాభివృద్ధి ప్రతి గ్రామంలో సీసీ రోడ్లు, బీటీ రోడ్లు, అంగన్వాడీ భవనాలు, స్కూల్ బిల్డింగ్లు వంటి మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడం జరిగింది. నీరు చెట్టు కింద చెరువులు పూడికి తీత, చెట్లు నరికివేత, చెక్ డ్యాంల నిర్మాణం ద్వారా భూగర్భ జలాలను చేయడం జరిగింది. గ్రామాల్లోని ప్రతి ఇల్లు ప్రభుత్వం నుండి లబ్ధి పొందడం జరిగింది. అంటే అది రుణమాఫీ కావచ్చు, లేకపోతే సబ్సిడీ కావచ్చు, రైతులకు ట్రాక్టర్ కావచ్చు, పెన్షన్ తీసుకోవడం కావచ్చు, చంద్రన్న బస్సు కుంకం కావచ్చు, కార్పొరేషన్ లోన్స్ కావచ్చు, చంద్రన్న బీమా, చంద్రన్న పెళ్లి కానుక, ఎన్టీఆర్ హౌసింగ్ కావచ్చు. ఈ విధంగా పార్టీలకు అతీతంగా, కుల మతాలకు అతీతంగా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడం జరుగుతుంది. అలాగే హెచ్ఎన్ఎస్ఎఫ్ నిపక్ష పరిధిలోని అన్ని పంచాయతీల చెరువులకు నీరు ఇవ్వనున్నాము. హిందూపూర్ పట్టణం చుట్టూ ఉన్న 4 చెరువులను నీటితో నింపడం జరుగుతుంది. హిందూపూర్ రూరల్ మండలంలోని 14 పంచాయతీలు కానీ 9 పంచాయతీలకు హెచ్ఎన్ఎస్ఎఫ్ చెరువులకు నీరు ఇవ్వడం జరిగింది. హిందూపురం మండలంలోని మిగిలిన పంచాయతీలకు మరియు చిలమత్తూరు మండలంలోని అన్ని చెరువులకు లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా నీటిని అందించే బాధ్యతను తీసుకుంటున్నానని తెలియజేస్తున్నాను. చెరువులకు హెచ్ఎన్ఎస్ ద్వారా చెరువులకు నీరు ఈ చెరువులు 405 కోట్ల ప్రపోజల్ గవర్నమెంట్కి వెళ్ళింది. అంత త్వరలో మంజూరు చేయించి కార్యరూపం దాల్చినప్పుడు నా వంతు చేస్తానని సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ విధంగా ఎప్పుడు లేని విధంగా ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ఒకవైపు అభివృద్ధి కార్యక్రమాలు, మరోవైపు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్న తెలుగుదేశం ప్రభుత్వానికి మీ దీవెనలో ఆశీర్వచనం నెలకొండాలని కోరుకుంటున్నాను. ఇది ఇక్కడ ముఖ్యంగా ఈ కార్యక్రమాలన్నీ ఏమేమైతే చేపడుతున్నామో వీటిలన్నింటినీ తమ ఉద్దేశాల మీద వేసుకుని ఒక ఏదైతే పార్టీ కార్యకర్తలు ఉన్నారో వారందరూ కూడా ప్రజల్లో ఈ మారుమూల గ్రామాల్లో కూడా అంటే ప్రచారం చేస్తూ వాటిని ఎలా లబ్ధి పొందాలో వాళ్ళ అవగాహన కల్పిస్తూ ఒక అభివృద్ధి గట్టి ముందు కనిపిస్తుంది, ఒక అభివృద్ధి ఏమో పింఛన్లు కానివ్వండి, లేకపోతే మిగతా ఇల్లు కానివ్వండి. ఇప్పుడు ఇవాళ ఇన్ని కష్టకాలంలో ఉండి కూడా ఆర్థిక ఇబ్బందుల్లో చేస్తున్నందుకు ప్రతి ఒక్కరికి ఇది ఈ లబ్ధి పొందేలా అందరికి అవగాహన కలిగేలా పార్టీ కార్యకర్తలు ఏదైతే వాళ్ళు
ప్రతి ఒక్కరి మూలాల్లోకి ఈ యొక్క కార్యక్రమాలు తీసుకుంటున్నారు. వాళ్ళందరూ కూడా ఈ సభాముఖంగా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ